జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో సుమారు 15 నుంచి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తరం మండలం ములుగుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో మంటలు చెలరేగి 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే అప్పటికే ఇళ్లలోని నగదు, బంగారం, వెండి, ఆస్తిపత్రాలు, నిత్యావసర సరుకులు, బట్టలు సహా మొత్తం గాలిపై బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. మామోత్తర మండలం ములుగుపల్లి గ్రామంలో ఈరోజు మార్నింగ్ పూటలు అందరూ వ్యవసాయ పనులకు పోయిన పెద్దప్ప అది టైం అనేది మనకు సరిగా తెలియదు. కరెంటు సర్క్యులేషన్ ప్రకారము 3 కుటుంబాలు దగ్ధమైనాయి. దాదాపు అందులో ఒక కుటుంబంలో భార్య భర్తలు ఉంటారు, ఒక కుటుంబంలో 6 ఉంటారు, ఒక కుటుంబంలో 5 ఉంటారు. దాదాపు 15 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇది మా మండలంలో చాలా బాధాకర విషయము. నేను మండప లక్ష్మణులను కులవేష్టి నాయకపోడు 3 ఇళ్ళు కాలిపోయినాయి. డబ్బులు ఒక 3 లక్షల దాకా అయినాయి. వరం ఉండేమో అందరం పనికి వెళ్ళిపోయినాం. పిల్లలకు స్కూల్కి పోయిన ఇంట్లో ఎవరు లేదు. అందరం మేము పని పోయినాం, పిల్లలు స్కూల్ పోయారు. అది ఎట్లా జరిగిందో కరెంట్ అయినా ఎట్లా అయిందో ఇంట్లో కూడా ఉన్నాయి. గ్యాస్ అయితే వేలింది. అంతలే ఊరు వాళ్ళందరూ వచ్చారు. నగలు డబ్బు ఉండే అన్ని పోయినాయి. ఏం దొరుకుతాయి? ఇంటి కొరకు తెచ్చుకున్నాము. మేము తోటలు పెడతామని అప్పు తెచ్చుకున్నాం. నగదు ఉన్నాయి 70,000, పెద్ద కొడుకు 2 లక్షలు, చిన్న 50,000 నగదు అప్పు తెచ్చుకున్నాయి. నా పేరు మండపు ప్రభాకరు. నేను వ్యవసాయం చేసుకుంటాను. వ్యవసాయ పని మీద బయటికి వెళ్ళాను. మా వాళ్ళు కూడా వెళ్ళారు. చిన్న పిల్లలు బడికి వెళ్ళారు. నేను వ్యవసాయం చేసుకుందాగా ఫోన్ చేసి నీళ్లు కాలిపోతుందని చెప్పడం జరిగింది. దానివల్ల ఎంబడే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కాలిపోయింది. ఆస్తి నష్టం బాగా జరిగింది. దయచేసి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు ఇల్లు కూడా ఏం లేవు, కట్టుబట్టలతో మిగిలిపోయాము మేము. దయచేసి మమ్మల్ని కొంచెం ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు అటువంటి ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. డబ్బులు కాలిపోయినాయి, బంగారం కాలింది, బియ్యం, వడ్లు అన్ని కాలిపోయినాయి. ఏం లేకుండా బట్టలు కూడా ఏం లేకుండా కాలిపోయినాయి. డబ్బులు ఉన్నాయి ఒక 50,000. మా అన్న ఇందిరమ్మ ఇల్లు కోసం బయట తీసుకొచ్చుకున్న 2 లక్షల రూపాయలు. మా నాన్న వ్యవసాయం పని నిమిత్తం తీసుకొచ్చుకున్న 70,000 రూపాయలు. ఏం లేకుండా అన్ని కాలిపోయినాయి. అంటే నువ్వు వచ్చే చూసేసరికి పరిస్థితి ఎట్లా ఉన్నది? నేను అక్కడ పొలం కాడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఇటు ఈ ఇల్లు కాలిపోయింది, రేకులది. దాంట్లో మంటలు చెలరేగుతున్నాయి. ఆర్పి అంత లేకుండా మొత్తం పూర్తిగా నాకు 3 ఆడపిల్లలు, 1 కొడుకు. మా అన్నయ్యకు 1 ఆడపిల్ల, 2 కొడుకులు. మా అమ్మ, నాన్న అందరూ ఈ 2 ఇళ్లలోనే అందరం ఉంటుంది. ప్రభుత్వానికి ఏమన్నా చెప్పదలుచుకుంటుందా? దయచేసి మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకొని ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు జయశంకర్ జిల్లా మహాముత్తరం మండలం ములుగుపల్లి గ్రామ పంచాయతీలోని ఈరోజు ఉదయం అందరూ పనుల మూమెంట్ కాబట్టి వారి విధాల పనులకు వెళ్ళి పనులు చేసుకుంటుండగా ఈరోజు ములుగుపల్లిలో నాయకపువాడ ఎస్టీ లచ్చిమల్లు గారి ఇంటి దగ్గర షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది. దానివల్ల గ్యాస్ సిలిండర్ పేలడం జరిగింది. మరి వారి ఇంట్లో
కొన్ని నగదుగా పెద్ద కొడుకు 1,50,000 రూపాయలు, వారి 2 లక్షల రూపాయలు, వారి తండ్రి ఒక 70,000 రూపాయలు, వాళ్ళ చిన్న కుమారుడు ప్రభాకర్ యొక్క 50,000 రూపాయలు, అలాగే బియ్యం, వడ్లు, నగలు, 10 తులాల వెండి ప్రతి ఒక్కటి కాలిపోవడం జరిగింది. బంగారం కూడా కాలిపోవడం జరిగింది. వారికి ప్రభుత్వం వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని, వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి దిక్కు స్థితి లేని పరిస్థితిలో ఉన్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిండ్రు, వాళ్లకు కట్టుబట్టలు కూడా కట్టుకోవడానికి ఏం లేని పరిస్థితి. ఈరోజు